నమ్మకం లేదా నా మీద? అంత అనుమానమా? నేను ఎక్కడికెళ్ళినా నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ మెసేజెస్. ఇంటికొచ్చినంత వరకు నా తల తినేస్తున్నారు. ఒక 2-3 గంటలు నేను ఫోన్ ఆన్సర్ చేయకపోతే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మా పాప మీతోనే ఉందా, జాగ్రత్తగా ఉందా అని వాళ్ళ బుర్ర కూడా తినేస్తున్నారు. డాడీ మీరు నా ఫ్రెండ్స్ ముందు నా పరువంతా పోయింది. ఏమే, నీ పేరెంట్స్కి నీ మీద నమ్మకం లేదా అని వాళ్ళు అడుగుతున్నారు నన్ను. నేనేం సమాధానం చెప్పాలి అని పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఫ్రీడమ్ ఉంది, నేను మేజర్ని, నాకు మంచి ఏదో చెడోదో తెలుసు అని నిండు జీవితాలను పాడు చేసుకుంటున్న ఆడవాళ్ళని చేతి వేలు మీద లెక్క పెట్టలేం. కోకొల్లలుగా ఉన్నారు. బర్త్డే పార్టీస్ కానీ వెళ్తూ చనిపోతున్నారు. భయంకరమైన చావులు. ప్రపోజ్ చేస్తాడని నమ్మి వెళ్తే కాల్చి చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా మోసపోయి సూసైడ్స్ చేసుకుంటున్న వారు ఉన్నారు. ఇన్ని రకాలుగా ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఇలాంటి కండిషన్లో నీ పేరెంట్స్ నీకు లిమిట్స్ పెడితే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నావా నువ్వు? నీ బుర్ర పనిచేస్తుందా? నీ ఫోన్ వాళ్ళు చెక్ చేస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడి మాయలో నువ్వు పడిపోతావేమో, నీ లైఫ్ నాశనం అయిపోద్దేమో అనే భయం. నువ్వు బయటికి వెళ్తే అన్నిసార్లు నీకు ఫోన్ చేస్తున్నారంటే నీకెవరు ఏం చేసేస్తారో అనే భయం. నువ్వు ఇంటికి వచ్చినంత వరకు నీ తల తినేస్తున్నారా? నీకు ప్రొటెక్షన్గా ఉంటున్నారు వాళ్ళు, రక్షణ కవచంలాగా నిన్ను కాపాడాలని వాళ్ళ ఆశ. అలాంటి పేరెంట్స్ని నువ్వు తిడుతున్నావా? నిజంగా నువ్వు ఎలా పోయినా పర్వాలేదని వాళ్ళు అనుకుంటే పోతే కట్నమే పోతుందిలే పోనీ అని వదిలేస్తారు. నేను చెక్ చేయరు, నీకు లిమిట్స్ పెట్టరు. నిజంగా నిన్ను ప్రేమించిన వారు ప్రజెంట్ ఇప్పుడు నన్ను నా కూతురు తిట్టుకున్నా ఫ్యూచర్లో తన లైఫ్ బాగుంటుందని నీకు లిమిట్స్ పెడుతున్నారు. నీ ఫోన్ చెక్ చేస్తున్నారు, నీ ప్రొటెక్ట్గా ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి పేరెంట్స్నా నువ్వు తిడుతున్నావు? నిన్ను నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో. బైబిల్లో దీనా అనే ఒక అమ్మాయి ఉంది, యవన బిడ్డ, యాకోబు కుమార్తె. లోక అందాలను చూడడానికి బయటికి వెళ్ళి తన జీవితమే నాశనం చేసుకొని వచ్చింది. తన యవన వయస్సుని, శరీరాన్ని అపవిత్రం చేసుకుంది. ఒక ఆయన చేతిలో బలైపోయింది. పోనీ పాడు చేసిన వాడినైనా పెళ్లి చేసుకుందాం అనుకునేసరికి సొంత అన్నలే ఆయన్ని చంపేస్తారు. ఇప్పుడు తన జీవితం ఏంటి? బైబిలే చెప్తుంది ప్రపంచం ఎంత భయంకరంగా ఉందని. అలాంటప్పుడు నీ పేరెంట్స్ ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ కానీ, యవ్వనస్తులు కానీ, తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న పిల్లలకి, యవ్వన బిడ్డలకి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.